హెల్తీ నాటుకోడి సాంబార్ అండి. తయారు చేసుకునే విధానం చూద్దాం రండి. టమోటోస్, ఆనియన్స్, అల్లం, పచ్చి కొబ్బరి, వెల్లుల్లి. మసాలా ఐటమ్స్: ఒక 6 బ్యాడిగ మిరపకాయలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, కొద్దిగా చెక్క, లవంగాలు, ఇది పుదీనా, కొత్తిమీర వేసుకోండి. ఈ మసాలా ఐటమ్స్ వేట్ చేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ అంత ధనియాలు వేసుకొని వేట్ చేసుకుందాము. లో ఫ్లేమ్లో, ఎక్కువ రోస్ట్ కాకున్నట్టు. ఇప్పుడు బ్యాడిగ మిరపకాయలు రోస్ట్ చేసుకుందాం. లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మసాలా ఐటమ్స్ అండి ఇవి. టమోటోస్, వెల్లుల్లి అన్నీ ఆయిల్లో వేట్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. అది ఇప్పుడు చికెన్ ఉడికించుకుందాము. కుక్కర్లో ఆయిల్ వేసి కొద్దిగా వెల్లుల్లి, ఆనియన్స్ వేసి ఉడికించుకోవాలి. 1 kg అంత చికెన్ అండి. ఇది నాటుకోడి చికెన్. నాటుకోడి చికెన్ అయితే హెల్త్కి మంచిదండి. ఇలాంటి ఎక్స్ట్రా కొలెస్ట్రాల్స్ ఉండదు. కొద్దిగా పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని ఆయిల్లోనే ఒక 10 minutes అంతా ఉడికించుకోవాలి. ఆయిల్లోనే బాగా ఉడికితే బాగుంటుంది. ఇప్పుడు మసాలా గ్రైండ్ చేసుకుందాము. కొద్దిగా శనగపప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇవ్వండి ఇలా పౌడర్ అయినాక ఇప్పుడు ఈ మసాలా ఐటమ్స్ అంతా యాడ్ చేసి మిక్సర్ చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కూడా సెపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. చికెన్లో ఆయిల్ ఐటమ్ ఇలా డ్రై అయ్యాక మసాలా యాడ్ చేసి బాగా ఆయిల్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా ఉడికాక క్యాప్ పెట్టేసుకుంటే, కొద్దిగా సాల్ట్ వేసి క్యాప్ పెట్టేసుకోండి.